హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం వీడియోలో పాలకూర ఉల్లికారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 4 పాలకూర కట్టల్ని తీసుకున్నాను. ఈ పాలకూర కట్టల్ని ముందుగానే శుభ్రంగా కడుక్కొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ కాడలు అనేవి లావుగా ఉన్నట్లయితే లావుగా ఉన్నంత వరకు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ పాలకూరని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పాలకూరని మొత్తము సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పాలకూరని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి కారం కోసము మనము ఆనియన్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 3 తీసుకుంటున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక పావు వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ధనియాలతో పాటుగా ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్రతో పాటుగా ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం కారం వాడతాం కాబట్టి ఎండుమిర్చి అనేది తక్కువగా వేసాను. కారం వద్దనుకునే వాళ్ళు మొత్తం ఎండుమిర్చితోనే చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని వేరొక దానిలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి. నేనైతే ఇక్కడ కర్రీ మొత్తానికి సరిపోయేలాగా ఒక 2 స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. పాలకూరతో ఎప్పుడు పప్పు కర్రీయే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని దాన్ని మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు మనం వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్ని చల్లారబెట్టుకొని దాన్ని కూడా మిక్సీలో వేసుకొని ఇందులోనే మనము సాల్ట్ కారం వేసుకోవాలి. అయితే సాల్ట్ నేను ఇందాక వేసుకున్నా, అది సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ కారాన్ని వేసుకుంటున్నాను. కారం ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 2 పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపును వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనము ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పాలకూరని మనం ఇందులోని వాటర్ అన్నీ ఇనికిపోయి దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా మగ్గిపోయింది ఆకు. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే మనకు పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది. దీన్ని మనం చపాతీలో తిన్నా, దోశలో తిన్నా, రైస్లో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.